నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించేదను. దయచేసి ప్రార్థన చేసుకుందామండి. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన గొప్పవాడా, మీ ఘనమైన నామమును బట్టి వందనములు. ఈ ఉదయకాల సమయపు ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకుని, మీరు అక్కడ అతి త్వరలో ఉన్నది ప్రభువా. ప్రపంచ పరిస్థితులన్నీ మా కండ్ల ముందు తారుమారవుతూ ఉన్నాయి తండ్రి. మీరు చెప్పిన సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. మా ముందు ఉన్నటువంటి లక్ష్యం ఒకటే, మేము మీ రాకడకు సిద్ధపడాలి ప్రభువా. కనుక ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడ్డకు సిద్ధపాటు కలుగ చేయండి. మరి ప్రభువా, 10 మంది కన్యకలను కూర్చి మీరు తెలియపరిచారు. 5గురు అయితే తండ్రి బుద్ధి కలిగి ఉన్నారు, 5గురు అయితే సిద్ధపాటు లేకుండా ఉంటూ ఉన్నారు. మేము తండ్రి మీరు ఆకడకు సిద్ధపడగలిగినటువంటి జీవితాలు మాకు దయచేయండి. ఆ నూనె సిద్ధపరుచుకొని మీ కొరకు ప్రభు ఎదురు చూస్తూ ఉండేటటువంటి కన్యకలను పోలి మేము ఉండగలగాలి ప్రభు. ఈ యొక్క తండ్రి సమయంలో నీ బిడ్డలు తండ్రి రోజంతా కూడా తండ్రి ఆధ్యాత్మికంగా వర్ధిల్లే స్థితిని దయచేయండి. వారి కుటుంబ పరిస్థితులను బట్టి, వారి సమస్యలను బట్టి అనాలోచితంగా ఉండకుండా నా ప్రభు నాకు తోడుగా ఉన్నారు, ఆయన నాకు సహాయం చేస్తారు అనేటువంటి బలమైనటువంటి విశ్వాసం నిబిడలకి దయచేయండి. చింతపడొద్దని మీ వాక్యం ద్వారా మీరు మాట్లాడిన రీతిగా ఎటువంటి చింత నిబిడలకు లేకుండా నా ప్రభు నా పక్షంగా కార్యం జరిగిస్తారన్నటువంటి బలమైన విశ్వాసంతో నింపి ఈ రోజంతా సంతోషంగా ఉండులాగున సహాయం చేయమని యేసుక్రీస్తు వారి నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నామా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.